అట్లాగే చాలామంది హీరోలు మీరు పిలిచి అవకాశాలు ఇచ్చామని చెప్పి అన్నారు. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది హీరోలు అయ్యారట. అది అజిత్ కూడా మీకేమైనా కనెక్షన్ ఉందా? అజిత్ యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసింది వచ్చి వల్లపూడి మారుతీరావు గారు అబ్బాయి ఒక ప్రేమ పుస్తకం సినిమా. అతను నాకు తెలియకుండా మన అజ్ఞాతంగా మనం అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. నాకు అప్పుడు జీకే బ్రష్ అని ఇండస్ట్రీ నడుపుతున్న టైంలో ఒక రోజు మా ఇంటికి వచ్చాడు అది పెళ్ళి కార్డు ఇవ్వడానికి. ఎవరు? శ్రీనివాస్. శ్రీనివాస్ ఎందుకంటే సాధారణంగా ఎవరితో పంపిస్తారు కదా, నువ్వు వచ్చాడు బాబు నువ్వు మారుతి గారు అబ్బాయివా అని అన్నాను. వాళ్ళ ఫాదర్ అంటే నాకు ఇష్టం, ఫిలిం ఫెస్టివల్కి అలా వచ్చేవాడు అనమాట. ఒక యాక్చువల్గా మీరు చేసిన లొకేషనల్ నాకు చాలా ఇష్టం సార్, నేను అక్కడ ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తాను అన్నాడు సడన్గా కార్డు ఇవ్వడానికి వచ్చి. ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఆ సినిమాలో యాక్ట్ చేసినోడే అజిత్ శ్రీకర్ అప్పుడు పేరు. ఆ సినిమాకి వెళ్ళి అతను చచ్చిపోయాడు. అవును, నేను అక్కడ సాంగ్ తీశాను తళుక్కు బెళుక్కని గంగవరం బీచ్లో. ఆ లొకేషన్ అదే లొకేషన్, అక్కడే అస్తవ్యస్తంగా ఉంటుంది అక్కడ. ఓకే, రాక్స్ రాళ్ళు కొట్టేసి. అవునవును, నేనే చాలా జాగ్రత్తగా నేను శోభనాథ్ చేతులు పట్టుకుని జాగ్రత్తగా ఎక్కివాళ్ళు. మన బ్రెయిన్ వచ్చి కోతి బ్రెయిన్ లాగా అక్కడ నుంచోరు, నువ్వు అక్కడ నుంచో నరేష్ ఇక్కడ స్టెప్స్ అటు అయిపోయినమాట. నా స్టడీస్ అనుకున్నారు నన్ను. నేను షార్ట్ వీడియో కోసం తీసేవాడిని. నాగార్జున రమ్య కృష్ణ ఒక బండ మీదకి ఎక్కించాం గోదావరిలో. ఆ రాయి మీదకి ఎలా ఎక్కారని అడిగారు చాలామంది. ఎక్కించాం. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటారు ఇటు పెద్ద స్టాడిస్ట్ అని. మనకు చెప్పలేదు కానీ చెప్తున్నాను యాక్చువల్గా. దాని చేత షార్ట్ చాలా బాగుంటుంది, సంకీర్తనలో సీన్ చాలా బాగుంటుంది, ముద్రలు నేర్పుతూ ఉంటుంది అది. ఓకే, సో మరి అది ఎలా వస్తుంది అంత కష్టపడిపోతేనే. ఆ వయసులో కష్టపడిపోతే ఇంకా కష్టపడతాను. నేను ఈ రోజులో కూడా అలా కష్టపడతాను. ఓకే, ఫిజికల్గాను మెంటల్గాను ఐఎమ్ వెరీ యంగ్. నా అలవాట్లు కానీ అవన్నీ కానీ. ఒక పప్స్కై ఎందుకు మానేశానంటే నేను తాగుడు మానేశాను కాబట్టి. అదే ఇష్ట కొట్టు 10 డౌనింగ్ స్ట్రీట్స్. సో మనీ బాయ్స్ అని కలిస్తే ఇల్లువండి. ఇప్పుడు నేను ఒక్కడిని అలా ఉండటం వల్ల వాళ్ళకి ఇష్టపడలేదు.